ఎన్నడు వీడలే జీవితమంతా సేవలో నీ రుణములే తీర్చునా. జీవితమంతా సేవలోనే నీ రుణములే తీర్చునా. యేసయ్యా యేసయ్యా సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా మాట అందరు కళ్ళు మూసుకున్నాడు. ఎవరు కళ్ళు తెరవకండి. మీలో ఇంకా ఎవరైనా ప్రభుకి మీ జీవితాన్ని అర్పించకపోతే ఎవరు బిడ్డలారా, తమ్ముడు చెల్లి, ఒక అన్నగా సేవకునిగా రాత్రి పరిశుద్ధాత్మ నాతో మాట్లాడాడు. నేను నా జీవితాన్ని ఏసీకిస్తాను, నేను బాప్తిస్మం పొందుతాను, నేను ఏమాత్రం వెనక్కి వెళ్ళను, నాకు ఏసై కావాలి, నేను ఇంకా ఏమాత్రం ఆలోచించను. నేను మరలా చెప్తున్నాను, మేము మీ ఇంట్లో అడుగుతాం, అలా కాదు. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే, పరిశుద్ధాత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తే, ఇది మీకు మీ ప్రియుడికి మధ్య జరుగుతున్న వ్యవహారం, నాకు ఏసే కావాలి, నేను బాప్తిస్మం పొందుతాను, నేను ఆయన కోసం నిలబడతాను, నేను నా జీవితాన్ని ఏసే కనిపిస్తాను, నేను ఆయన కోసం నిలబడతాను అన్నవారు ఎవరైనా ఉంటే ఒక్కసారి మీ కుడి చేయి పైకెత్తారా, మీకోసం ప్రార్థన చేసుకుంటాను. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. అమ్మ మంచిగా చేతులు పైకెత్తండి. నీ సన్నిధిలో అందరూ కాదు, మరలా చెప్తాను, బాప్తిస్మం పొందని వారు తరగని సౌభాగ్యం. అమ్మ పక్కన వాళ్ళు అడగొద్దు, మీకు దేవుడి ప్రేరేపణ ఇస్తేనే. ఎవరు కళ్ళు తెరిచి కూడా చూడొద్దు. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని. మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఈ రాత్రి ఇక్కడ తీర్మానం చేయండి, మీ మందిరానికి వెళ్ళి బాప్తిస్మం పొందండి. ఒకవేళ ఈ మందిరం అయితే దైవజనులు సిద్ధంగా ఉన్నారు, నిన్న సిద్ధంగా ఉన్నాయి, మీరు ఒక్క తీర్మానం చేయండి. మంచిగా కుడి చేపెత్తారా, మీకోసం ఒక్క చిన్న ప్రార్థన. ఈ సన్నిధిలో పొందిన మరలా చెప్తున్నాను, బాప్తిస్మం పొందనివా, నాకు ఏసై కావాలండి, నేను ఆయన కోసం నిలబడతానండి, నాకు విశ్వాసం ఉందండి. ఇంతమందిలో నాకు కనబడట్లేదు ఎవరు చేయెత్తారు. ఆ చేయెత్తిన వాళ్ళు అలా లేచి నిలబడతారా ధైర్యంగా?